వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. నాన్న కథ చెప్పవా? మనం వింటున్నాం కంచుకోట. లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగింది రేయాన్ష్? 2 కొండరాళ్ల నడుమ మూలుగుతూ నీరసంగా పడి ఉన్న కాపాలిని చూస్తూనే చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. అగ్నిపక్షి గండబేరుండ పక్షులతో మాట్లాడిన సంగతి వెంటనే అతడికి గుర్తుకొచ్చింది. కాపాలిని గండబేరుండ పక్షులకు చిక్కి వాటి వల్ల ఈ శంకుడి కొండ ప్రాంతానికి తేబడిందని అతడు గ్రహించాడు. కాపాలిని, నీకు ప్రాణాపాయం కలిగించే దెబ్బలేమైనా తగిలాయా? అలా ఏం లేదు కదా. ఆ గండబేరుండ పక్షులు ఎక్కడా అని అడిగాడు చంద్రవర్మ ఆదుర్దాగా అంటే ఏంటంటే టెన్షన్ ఫేస్ తోటి, టెన్షన్ వాయిస్ తోటి. కాపాలని చిన్న గొంతుతో, వర్మ అంత పెద్దగా మాట్లాడకు, మనం ఈ దావులో ఉన్న ఏదైనా గుహ చేరటం మంచిది. అక్కడ అన్ని విషయాలు చెబుతాను. నాకు ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం చెయ్యి సహాయం ఇస్తే నేను లేచి నడవగలను అన్నది. చంద్రవర్మ కాపాలిని పక్కన వంగి కుడి చేతితో ఆమె భుజం పట్టుకొని ఆమెను పైకి లేపాడు. తర్వాత కాపాలిని చంద్రవర్మ చేతిని ఆసరాగా పట్టుకొని నడుస్తూ, వర్మ, ఆ వెదురు పొదల చాటున ఏదో గుహలా కనిపిస్తున్నది, అక్కడికి వెళ్దాం పదా అన్నది. చంద్రవర్మ కాపాలిని చిన్న రాళ్ళని ఎక్కి దిగుతూ కొద్దిసేపటికల్లా కొండ పాదంలో ఉన్న అంటే కొండ అంచున ఉన్నటువంటి ఒక చీకటి గుహను చేరారు. ఆ గుహ ద్వారం చాలా ఇరుకైనది. దానిని అన్ని వైపులా కప్పుతూ వెదురు పొదలు, అడవి మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. గుహ లోపల మాత్రం విశాలంగా ఉన్నది. గుహ పైభాగంలో ఉన్న ఈ రాతి పగుళ్ళ నుంచి సన్నని గడ్డి పొరలుగా ఉండేటువంటి ఒక చీలిక ఉన్నది. దాంట్లో నుంచి వెలుతురు మాత్రం వస్తున్నది. కాపాలిని గుహకు ఒక మూలగా ఒరుగు కూర్చొని చంద్రవర్మ ఆమెను అడిగాడు, కాపాలిని, నువ్వు ఈ కొండ ప్రాంతాలకు ఎలా వచ్చావు? నిన్ను ఎవరైనా తీసుకొచ్చారా? మాంత్రికుడైన శంకుడికి తెలుసా అని అడిగింది. కాపాలిని చిరునవ్వు నవ్వింది. ఆమెలో ప్రాణభీతి ఏ కోశానా ఉన్నట్టు లేదు. అసలు భయపడతలేదామె ప్రాణం పోతుంది అని చెప్పి. వర్మ, నేను ఈ కొండ ప్రాంతాన ఉన్నట్లు తెలిస్తే శంకుడు నన్నీసరికి హతమార్చి ఉండేవాడు. నేను నిన్న తెల్లవారుజాము నుంచి ఈ రాళ్ళగుట్టల మధ్య పడి ఉన్నాను. హఠాత్తుగా మీద పడి నన్ను పట్టుకున్న గండబేరుండ పక్షులు 2 కాలనాగుకు చిక్కి దుర్మరణం పాలయ్యాయి అన్నది కాపాలిని. అంటే కాలనాగు చంపేసినాయి ఆ 2 పక్షులను అని అంటది. అలా అయితే ఇక మనం భయపడాల్సిన పని లేదు. నేను ఈ చీకటి మాటున శంకుడి మంత్రగృహం సంగతి ఏమిటో తేల్చుకుంటాను అంటూ చంద్రవర్మ లేచాడు. కాపాలిని చంద్రవర్మను వారిస్తూ, వర్మ, ఆ అగ్నిపక్షి సంగతి మర్చిపోకు. రాత్రివేళ మనం భయపడవలసింది ఆ అగ్నిపక్షిని గురించి మాత్రమే. పగటివేళ ఈ శంకుడి నుంచి ప్రమాదం శంకించవచ్చు. అంటే శంకుడు మాత్రం మనకు పగటివేళ ఇబ్బందిగా ఉంటాడు, రాత్రిపూట మాత్రం ఆ అగ్నిపక్షి మాత్రమే మనకు ఇబ్బంది అని అంటది. ఈ రాత్రితో అగ్నిపక్షి బెడద వదిలితే తప్ప మనకు క్షేమం లేదు. దాని అంతు తెలుసుకునేందుకు కాలనాగు ప్రయత్నిస్తున్నది అన్నది. కాలనాగు ఇక్కడికి వచ్చిందా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. చంద్రవర్మ మాటలకు కాపాలిని నవ్వింది. వర్మ, కాలనాగుకు నా మీద కన్నా నీ మీద భక్తి విశ్వాసాలు ఎక్కువని తెలుసుకున్నాను. హఠాత్తుగా నువ్వు ఇక్కడ కనిపించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా చేరావని కూడా నిన్ను అడగలేదు. దానికి కారణం కాలనాగు నీ గురించి సర్వం నాకు చెప్పింది. అడవిలోని వింత వృక్షం నుంచి కొన్ని పండ్లు నువ్వు కోసుకొని తిన్నావని తెలుసుకున్నప్పుడే నీవు క్షేమంగా ఇక్కడికి చేరగలవని నేను భావించాను అన్నది కాపాలిని మాట ముగించక ముందే పెద్దగా మెరిసినట్టయి ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ గుహ ద్వారం దగ్గరికి చేరేసరికి బయట చూశాడు. సమీపంలో ఉన్న వెదురు పొదల వెనుక భాగంలో అగ్నిపక్షి కనిపించింది. ఆ వెంటనే కూరలు చాచిన కాలనాగు దాని మీదకు పరిగెత్తడం అతడి కంటబడింది. కాపాలిని, అగ్నిపక్షి మీద కాలనాగు తిరగబడుతున్నది, నేను వెళ్ళి కాలనాగుకు సహాయం చేస్తాను అన్నాడు చంద్రవర్మ. వద్దు వర్మ, వద్దు అంటూ కాపాలిని ఉన్న చోటు నుంచి గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చి బయటకు చూస్తూ ఆ శంకుడి దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఈ కాలనాగును హతమార్చుతారని నాకు విశ్వాసం ఉన్నది. అలా కానినాడు నీకు నాకు కూడా అతని నుంచి ప్రమాదం తప్పదు. గండబేరుండ పక్షులు నన్ను ఈ కొండ ప్రాంతాలకు తెచ్చినవని అగ్నిపక్షి పసికట్టి ఉంటుంది, అంటే తెలుసుకొని ఉంటుంది. ఆ సంగతి అది తన యజమానితో చెప్పకముందే దాన్ని చంపేయడం క్షేమం అన్నది. ఈ లోపల అగ్నిపక్షి, కాలనాగు ఒకళ్ళనొకళ్ళు హతమార్చుకునేందుకు చేసే పోరాటం మహాభయంకరంగా ఉన్నది. అగ్నిపక్షి తన వాడి ముక్కుతో కాలనాగు 3 తలలను చిన్నాభిన్నం చేసేందుకు యుద్ధం చేస్తూ ఉన్నది. పోరాటం మహాభయంకరంగా చేస్తుంది. అగ్నిపక్షి గోళ్ళ నుంచి
చర్రున జారుతూ దాని పట్టు నుంచి బయటపడగానే తన కోరలతో అగ్నిపక్షి కంఠాన్ని కాటువేసేందుకు కాలనాగు ప్రయత్నిస్తున్నది. అగ్నిపక్షి శరీరం నుంచి వెలువడేటువంటి అగ్నిజ్వాలలు కాలనాగు శరీరానికి ఉడుకలెత్తుస్తున్నాయి. కాలనాగు నోటి నుంచి విడిచే విషవాయువుల తాకిడికి అగ్నిపక్షి కళ్ళు తేలవేసి అటూ ఇటూ పడిలేస్తూ తిరిగి పోరాటానికి తలపడుతున్నది. ఈ అలజడి శంకుడి చెవులబడితే మనం అతడి చేతిలో చిక్కిపోయినట్టే అన్నాడు చంద్రవర్మ. అలా జరిగే అవకాశం లేదు. తన సైన్యంతో అగ్నిపక్షి రాత్రివేళ కాపలా కాస్తుండగా తనకెలాంటి ప్రమాదము వాటిల్లదని శంకుడి నమ్మకం. ఆ కారణం వల్ల అతడు చీకటి పడగానే నిద్రకు ఉపక్రమిస్తాడు, అంటే పడుకుంటాడు. తిరిగి సూర్యోదయానికి కొంచెం ముందుగా మాత్రమే అతడు నిద్ర నుంచి మేలుకొనటం జరుగుతుంది. అతడి అలవాట్లన్నీ నాకు తెలియనివి కావు అన్నది కాపాలిని. ఇంతలో అగ్నిపక్షి పెద్దగా అరవబోయి కీచుమంటూ శబ్దం చేసి తల వేలాడదీసింది. తన 3 తలలతో కాలనాగు దాని గొంతు బిగించి అది తల వేయగానే తన పట్టు వదిలి పక్కకు వాలింది. జై కాలనాగు, వీరనాగు అంటూ చప్పట్లు చరచబోయి అంతలోనే నాలుక కొరుక్కొని అమితోత్సాహంతో చంద్రవర్మ గుహ నుంచి బయటకు దూకాడు. కాపాలిని కూడా ఎక్కడా లేని ఓపిక తెచ్చుకొని చంద్రవర్మతో పాటు బయటకు నడిచింది. చంద్రవర్మ కాపాలిని తనను సమీపించేసరికి కాలనాగు సొమ్మసిల్లి నేలకు కరుచుకొని పడి ఉన్నది. ఆ ఇద్దరు దగ్గరికి రావటం చూస్తూనే అది చప్పున తన తలలను పైకెత్తి గౌరవ సూచకంగా ఆడించింది. చంద్రవర్మ కాలనాగును సమీపించి ఆప్యాయంగా దాని శరీరాన్ని నిమిరాడు. అగ్నిపక్షి రెక్కల నుంచి వెలువడే మంటలకు పాపం కాలనాగు శరీరం నల్లగా కాలి కొన్ని చోట్ల చర్మం ఊడిపోయింది. తన సేవకుడి దుస్థితిని చూసినటువంటి కాపాలిని ఎంతో బాధపడి ప్రేమగా దాని తలలను తాకుతూ, కాలనాగు, ఈనాటితో నీ బాధలు తీరిపోయినాయి. శంకుడి మంత్రగృహం నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని ఛేదించుకునేగానే నీకు మానవ రూపం ప్రసాదిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు అన్నది. శంకుడి మంత్రగృహం పేరు వింటూనే చంద్రవర్మ అదిరిపడ్డాడు. అతడు దృష్టిని తూర్పు దిక్కు వైపు చూసి, కాపాలిని, సూర్యోదయానికి అట్టే వేళ లేనట్టున్నది. ఇక నేను ఆ మాంత్రికుడి పూజామందిరం సంగతేమిటో చూస్తాను అన్నాడు. కాపాలిని కూడా తూర్పు దిక్కు వైపు వెళ్ళి ఓ క్షణం చూసి, వర్మ, నీవు ఈ వేళలో అతడి మంత్రగృహానికి వెళ్ళటం క్షేమం కాదు. అతన్ని ముట్టించడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను అన్నది. ఏమిటది అన్నాడు చంద్రవర్మ. శంకుడు ప్రతిరోజు సూర్యోదయం వేళ తూర్పు దిక్కున ఉన్న కొండ అంచు మీదకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాయి మీద నిలబడి గిర్రున అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రాలను ఉచ్చరిస్తాడు. ఆ రాయి అడుగు వెడల్పు, అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. ఆ రాయికి అవతల దాదాపు 1000 అడుగుల ఒక పెద్ద లోయ ఉన్నది. నేను చెప్పినట్లు చేయగలిగితే శంకుణ్ణి ఆ రాతి మీద నుంచి కింద ఉన్న అగాధంలోకి తోసి అతడి శరీరం అక్కడ ఉన్న కరకు రాళ్ల మీద పడి ముక్కలు చెక్కలయ్యేటట్లు చేయవచ్చు అన్నది కాపాలిని. అంటే షార్ప్ స్టోన్స్ మీద పడేటట్టు చెయ్యాలి అన్నది. ఏమిటా ఉపాయం కాపాలిని అని అడిగాడు చంద్రవర్మ ఉత్సాహంగా. అదేమిటో చెబుతాను, దగ్గరకు రా అంటూ కాపాలిని చంద్రవర్మ దగ్గరికి రాగానే అతడి చెవిలో రహస్యం ఏదో చెప్పి, ఇది ఎంతో గోప్యంగా నెరవేర్చవలసినటువంటి కార్యం, ఏమాత్రం పొరపాటు జరిగినా సర్వనాశనం తప్పదు అన్నది. చంద్రవర్మ ఓ త్రుటికాలం ఆలోచిస్తూ నిలబడి తరువాత ఒక ఎత్తైనటువంటి చెట్టు ఎక్కి తూర్పు దిక్కు వైపు కొంచెం సేపు పరీక్షించి చూసి మళ్ళీ దిగివచ్చి కాపాలినితో ఇలా అన్నాడు. కాపాలిని, సూర్యోదయానికి మరెంతో కాలం లేదు. నా పని మీద నేనుంటాను. నువ్వు కాలనాగు ఆ గుహలో విశ్రాంతి తీసుకోండి అంటూ చరచర తన వరలో నుంచి కత్తిని తీసి చెట్ల గుంపులోకి వెళ్ళాడు. చూస్తుండగానే చంద్రవర్మ కత్తి వేటులకు చెట్ల ఊడలు ఒకదాని వెంట ఒకటి తెగి గుట్టలుగా కింద పడసాగాయి. ఆ ఊడలన్నింటినీ ఒక చోట చేర్చి వాటిని ఒకదానికొకటి ముడివేసి కొద్దిసేపటిలోనే చాలా పొడవైన మోకులా, అంటే ఒక పెద్ద రోపులాగా తయారు చేసిండన్నట్టు. చంద్రవర్మ అలా తయారు చేసినటువంటి ఆ తాడును భుజాన వేసుకొని చకచక కొండ ఎక్కి దాని తూర్పు వైపు అంచున ఉన్న అడుగు చదరంగల రాతికి దాన్ని ముడివేశాడు. మాంత్రికుడైన శంకుడు ప్రతిరోజు సూర్యోదయానికి కొంచెం ముందుగా ఆ రాతి మీదనే నిలబడి అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. తన పని ముగియగానే చంద్రవర్మ కొండ దిగి కాపాలిని ఉన్న గుహ దగ్గరికి వస్తాడు. అతన్ని గుహ ముందు చూస్తూనే కాపాలిని బయటికి వచ్చి, వర్మ, పని విజయవంతంగా నెరవేర్చావా అని అడిగింది. అప్పుడే విజయం సంగతి ఎలా చెప్పగలను? ఊడ ఒక చివర కొనను ఆ రాతికి బిగించాను, రెండవ కొన కొండ దిగువన ఉన్నది. కానీ నన్ను ఒక సందేహం బాధిస్తున్నది. మనం ఆ రాతిని తూర్పు దిక్కుకు గుంజినప్పుడు కదా అది శంకుని అగాధంలోకి ఈడ్చి ముక్కలు చేసేది అని అడిగాడు.
అదా నీ అనుమానం అంటూ కాపాలిని చిరునవ్వు నవ్వి, సరే శంకుడు ఆ రాతి మీదకు ఎక్కగానే నువ్వు గుంజవలసిన ఊడ కొన ఎక్కడున్నదో నాకు చూపించు, నీ అనుమానాలన్నీ నివారణ చేస్తాను అన్నది. చంద్రవర్మ కాపాలిని వెంటరాగా కొండ అడుగువైపు వెళ్ళి అక్కడ ఉన్న ఊడ కొనను ఆమెకు చూపించాడు. కాపాలిని దానిని తాకి తర్వాత తూర్పు వైపున ఉన్న కొండ అంచున వైపు చూస్తూ, వర్మ శంకుడి మంత్రోచ్చారణ చేసేందుకు ఎక్కి నిలబడే ఆ రాతిని ఏమాత్రం పక్కకు కదిలించినా అది కొండ అంచు మీద ఉన్నది గనక తప్పనిసరిగా ఆ దిగువ గల ఆ లోయలోకి పడిపోతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేదు అంటూ హఠాత్తుగా కళ్ళు పెద్దవి చేసి చంద్రవర్మ కేసి తల వంచి, అదుగో శంకుడు, చేతిలో తలతలా మెరిసే మంత్రదండం కనబడుతున్నదా? అతడు రాయి మీదికి ఎక్కి నిలబడడంతోనే నువ్వు ఊడను లాగాలి అన్నది కంఠస్వరం తగ్గించి. చంద్రవర్మ కొండపైకి చూశాడు. అప్పుడే తెల్ల వారుతున్నది. తూర్పు దిక్కు లేత వెలుగులో మాంత్రికుడైన శంకుడి వికృతాకారం అతడి కనిపించింది. ఒక్క క్షణకాలం చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయి అంతలోనే గుండె ధైర్యం తెచ్చుకొని ఆ ఊడ కొనను 2 చేతులతోటి గట్టిగా పట్టుకున్నాడు. అంతలో శంకుడు కొండ మీద ఉన్న రాతిని సమీపించే దాని మీదకి ఎక్కి నిలబడి మంత్రదండాన్ని ఉదయిస్తున్న సూర్యుడి వైపు చూపించాడు. వర్మ, ఇదే మంచి సమయం, ఊడను ఒక్కసారి గుంజి చప్పున వదిలిపెట్టు అన్నది కాపాలిని ఆతృతగా. చంద్రవర్మ తన చేతులలో ఉన్న ఊడను బలంగా ఒకసారి గుంజి టక్కున వదిలేశాడు. ఆ క్షణం శంకుడి చేతులు రెంటిని పైకెత్తి ఊపుతూ కాళ్ళతో గాలిని మదిస్తూ మోసం, ద్రోహం అంటూ భీకరంగా అరిచాడు. అతడి చేతిలో ఉన్న మంత్రదండం మెరుపులా పోయి మంత్రగృహాన్ని తాకింది. మంత్రగృహం ఉన్నదున్నట్టు పునాదులతో కూడా గాలిలోకి లేచి పెద్ద ధ్వని చేస్తూ సరస్సు మధ్యన పడిపోయింది. ఈ లోపల శంకుడి కొండ దిగువనున్న అగాధంలో బండరాల మీద తలకిందులుగా పడిపోయాడు. మరి చనిపోయిందా శంకుడు? ఆ మంత్రగృహము నది లోపలికి వెళ్ళిపోయింది కదా, ఎలా? మరి ఆ నదిలోకి వెళ్ళిపోయి దానిలో ఉన్నటువంటి శంఖాన్ని తీసుకొచ్చిండ్రా, శంకుడు వాళ్ళను మధ్యలో అడ్డగించిండా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.